హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ ఎంతో టేస్టీ క్రాన్ సమోసా చేస్తున్నా. నేను 1.5 కప్ మైదా తీసుకున్నా, 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నా, కొద్దిగా కాచి చల్లార్చిన నూనె తీసుకున్నా. మీరు నార్మల్ కూడా తీసుకొని పోసుకోవచ్చు. ఇట్లా కాచి తీసుకుంటే ఏంటంటే క్రిస్పీ అవుతాయి సమోసాలు. ఇంకా కొద్దిగా నేను వాటర్ వేసుకుంటా పిండి ముద్దనైతే రెడీ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇంకా దానికి ఒక అర్ధగంట నానాలి అన్నట్టు నేను పక్కకు పెట్టేస్తున్నా మూత పెట్టి. ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది. చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ నాకు చెయ్యండి ఫ్రెండ్స్. నేను మంచి వీడియోస్ పెడతా. లైక్, షేర్ కూడా చేసుకోండి. ఇంకా నేనైతే పిండి ముద్దల 8 ముద్దలు అయితే వచ్చినాయి. చిన్న చేసుకున్నా. ఎందుకంటే పెద్దవి చేసుకుంటే దొడ్డుగా వస్తుంది, చిన్నవి చేసుకోవాలి. చూడండి, ఇంకా నేను చపాతీలు అయితే చేయడం స్టార్ట్ చేసిన. కొంచెం పొడి పిండి వేసుకుంటా మనం మంచిగా సన్నగా చేసుకోవాలి, ఎక్కువ దొడ్డుగా చేయొద్దు. చూడండి ఫ్రెండ్స్, దొడ్డుగా చేస్తే సమోసా అనేది క్రిస్పీ రాదు. ఇంకా మనకి ఇట్లా షీట్స్ కావాలన్నా రెడీమేడ్ దొరుకుతాయి. అవి కూడా తెచ్చుకొని మనం బ్యాటర్ తయారు చేసుకున్నది ఇంట్లో దాంట్లో షీట్ల సమోసా టైప్ చేసుకొని దాంట్లో వేసుకోవచ్చు. ఇంకా నేనైతే చపాతీలు అయితే అటువైపు ఇటువైపు జస్ట్ ఇట్లా కాల్చేసుకున్నా, పచ్చిగా ఉండకుండా అన్నీ అయితే కాల్చేసుకున్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగాయినాయి. మీరు కూడా ఇంట్లో చేసుకోండి, ట్రై చేయండి. ఇంకా నేనైతే ఈ క్రాన్ అయితే ఉడకబెట్టుకున్నా ఫ్రెండ్స్. ఉడకబెట్టుకొని తడి లేకుండా కొద్దిగా ఒక పేపర్ పైన, న్యూస్ పేపర్ పైన వేసిన. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా అట్లనే కోసుకొని, ఎందుకంటే తడి ఉంటుంది, తడితోనే మన సమోసాలు మెత్తగా వస్తాయి. ఇంకా కారము, ఉప్పు అయితే వేసుకుని, ఉప్పు కూడా నేను ఆల్రెడీ పిండిలో వేసినని సగం చెంచా వేసుకున్నా. చాట్ గరం మసాలా వేసిన, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మ్యాగీ గరం మసాలా. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేయండి. నార్మల్గా కూడా చాలా అంటే చాలా టేస్ట్ అవుతాయి. ఇంకా నేను కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నా, కొత్తిమీర కూడా వేసేసుకున్నా. ఇంకా చేయడం అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఎంత క్రిస్పీ అయినాయి అంటే మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఈవినింగ్ టైం, మనకు ఒకటి కష్టం ఏంటంటే చపాతీలే కష్టము. ఇంకా ఫోల్డ్ చేయడం, సమోసా లాగా మోల్డ్ చేయడం అంటే ఈజీ ఉంటుంది. ఇంకా ఎంతో టేస్టీ అయినాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా. ఇంకా ఈవినింగ్ పూట కదా, పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కూడా వస్తాయి. ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి. అట్లా క్రానో, పన్నీరో, ఆనియనో చేసుకోండి. ఇంకా నేనైతే డబ్బా షేప్ రావాలని సైడ్లదంతా ఇట్లా కట్ చేస్తున్నా. 4 వైపులు అటు ఇటు కట్ చేస్తున్నా. ఆ కట్ చేసింది కూడా వేస్ట్ కాదు, ఎందుకంటే అది కూడా మనము నమక్ పడాలాగా చేసుకోవచ్చు, చిప్స్ లాగా. ఇంకా నేను మధ్యలో నుండి కట్ చేసి పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇంకా నాకు మొత్తం ఎన్ని వచ్చినాయి అంటే 16 సమోసాలు వచ్చినాయి. చూడండి, ఇవి కూడా కట్ చేసుకుంటున్నా. ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. టీ టైంలోనైతే సూపర్ ఉన్నాయి ఇవైతే. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకైతే చాలా నచ్చుతాయి అనుకుంటున్నా. ఇంకా నేనైతే లేట్ చేయకుండా సమోసాను అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఫోల్డ్ చేయడం ఇట్లను కోన్ టైప్ చేసుకున్నా. ఇంకా మనం కొద్దిగా క్రీమ్, మైదా పిండిలో కొద్దిగా వాటర్ వేసి క్రీమ్ లాగా చేసి పెట్టుకున్నా. చూయించలే, అంతే ఈజీ కదా అన్నట్టు చూయించలే. ఇంకా అది నేను కోన్ టైప్ చేసి ఇట్లా 4 వైపులు కొద్దిగా పిండి అనేది పెట్టేసి, చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది, చాలా సింపుల్ కూడా ఉంది. ఇంకా అన్నీ చేసుకోవచ్చు. నేను ఇంకా ఆనియన్ సమోసా, పన్నీర్ సమోసా కూడా చేస్తా, అది కూడా పెడతా ఫ్రెండ్స్. ఇంక ఇట్లనే మీరు సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇంకా కొద్ది వేసుకున్నా, ఎక్కువ స్టఫింగ్ పెట్టొద్దు, ఎందుకంటే మనకు మోల్డ్ చేయడానికి, సమోసా మలవటానికి రాదు. ఇక చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ మైదా పెట్టుకొని ఇట్లా చేసేసుకున్నా. అన్నీ అయితే చేసుకున్నా ఇట్లనే సమోసాలు. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ఉంది. ఇంకా మా పాపనైతే చాలా బాగా చేసింది. ఫటాఫట్ అన్నీ చేసేసుకున్నాం. నూనెనైతే లో ఫ్లేమ్లో పెట్టి కాల్వాలి, ఎందుకంటే హైలో పెడితే మాడిపోతాయి. ఇంకా మన కలర్ అయితే లోపల ఉడకది, బయట కలర్ అయితే వచ్చేస్తుంది. అందుకే మనకు కొద్దిగా టైం దానికి ఇవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. చాలా క్రిస్పీ అవుతాయి. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి చాలా ఓపికతోని కాల్చుకుని, ఎందుకంటే తినాలి కదా ఫ్రెండ్స్. తినాలన్నప్పుడు కొద్దిగా టైం కూడా ఇవ్వాలి మనము, ఫుడ్కి అనేది మంచిగా కావాలి అంటే. ఇంకా నేనైతే అన్నీ అట్లనే చేసుకున్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అయినాయి. నాకైతే క్రాన్ సమోసాను అయితే చాలా ఇష్టం. ఇంకా అన్నీ వేసేసుకుంటున్నా. ఒక్కొక్క ట్రిప్ దానికి అంటే ఫస్ట్ 5 వేసిన, ఇంకొక ట్రిప్లో కూడా 5 వేసిన. అట్లా ఒక 5 మనకి ఎన్ని ఉంటే అట్లా. ఇంకా నేను అంత సమోసాలు అయితే అయిపోయినాయి. ఇంకా చిప్స్, ఇవి నమక్ పడా అంట నేను, మీరేమంటారో తెలియదు. ఇంకా
ఇవి కూడా చాలా అంటే చాలా టేస్టీ అయినాయి. ఇంక ఇవి జర్ర గోల్డెన్ బ్రౌన్ కలర్ చేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా ఉప్పు అట్లనే కొద్దిగా ఒక్క పించు కారం వేసిన. ఇంకా చూడండి సూపర్ అయినాయి, చాలా బాగా అయినాయి. మన కష్టానికి ఇట్లా మంచిగా అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. కష్టపడ్డా, ఎందుకంటే వీడియోస్ చేయాలి, నాకు కూడా లైక్స్ రావాలి, అన్నీ మీకు మంచి మంచి వీడియోస్ చూపెట్టాలని. అట్టనే కొద్దిగా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్న, దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసేసుకున్న. చూడండి టమాటో కెచప్ తోటి రెడీ మన క్రాన్ సమోసా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టేస్ట్ చూడడానికి అయితే మా అబ్బాయి అయితే రెడీగా ఉన్నాడు, ఎప్పుడైనా వాడే చేస్తాడు. చూడండి ఎంత బాగానే అంటే అబ్బా సూపర్ అయిన, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనము ఓపికతో చేసుకుంటే చాలా బాగా అవుతాయి. చూడండి క్రిస్పీ అయినాయి, నేను లో ఫ్లేమ్లో పెట్టి కాల్చిన. ఇంకా టేస్ట్ అయితే చేస్తుండు, ఎట్లయినా బాగానే ఉంటాయి. చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. ఇంకొకటి కూడా తింటుండు, ఇంకొకటి కూడా తింటుండు. ఇట్లనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నాకు నచ్చిన వీడియోస్కి.